మీరు ఒక్కటి చెప్పండి, ఇప్పటివరకు లింగారెడ్డి గారి పేరు చెప్తున్నారు, సుధాకర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, ముక్తియార్ గారి పేరు చెప్తున్నారు. ఎంతసేపు ప్రజెంట్ ఎమ్మెల్యే అంటారు. ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే? ఎందుకు పేరు చెప్పడం లేదు? ప్రసాద్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి తరబిది పొందిన వెళ్ళి వీళ్ళందరికీ రాజకీయాలు ఓనమాల కాడ నుంచి నేను దిగి పెట్టినా. ఇదే అంశంలో కూడా మీరు ఇంకో మాట చెప్పారు, కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా రెడ్లని వైసీపీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో కూడా కొంతమంది మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. వైసీపీకి సెలక్షన్, తాడిపత్రి సెలక్షన్ కరెక్ట్ కాదు. సరే, అట్లా ప్రొద్దుటూరులో మీ ప్రత్యర్థిగా ఉన్న, అంటే మీ శిష్యుడిగా చెప్పుకునే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెలక్షన్ కరెక్ట్ అంటారా వైసీపీది? అది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే కాదు. అతను సమవుజ్జిని ఇక్కడ కూడా సెలెక్ట్ చేయలేదని అది నాకు కూడా తెలుసు. అయితే ఇక్కడ జిల్లాలో రాజశేఖర రెడ్డి సొంత జిల్లా. రాజశేఖర రెడ్డితో ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజలకు చాలా సంబంధాలు ఉన్నాయి. నేను రాజకీయాలలో ఒకసారి టీడీపీ ఎమ్మెల్యే 85 నుంచి 89 వరకు నేను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా. 89 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయనతో నాకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా ఆప్తులుగా ఉన్నాము. ఆయన ఏదో పొద్దుటూరులో ఇంత సంబంధాలు ఆయనకు ఏర్పడేదానికోసం, ఆయనకు ఇంత మంచి పేరు ఇక్కడ వచ్చేదానికోసం నేను కూడా కారకునే. అయితే వెంటనే ఆయన చనిపోయినాడు, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన దాంట్లో సెలక్షన్ బాగలేకపోయినా రాజశేఖర రెడ్డిని చూసి, జగన్ను చూసి కూడా కాదు, రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేశారు అంతే తప్పక ఇతను వర్తి క్యాండిడేట్ అయితే నేనుగా ఏం చెప్పలేను. అంటే కేవలం రాచమల్లు వ్యక్తిగత చరిష్మా కాకుండా రాజశేఖర రెడ్డి చరిష్మాతోనే రాచమల్లు గారు గెలిచారంటారు మీరు? 100%. ఈ గెలిచిన వాళ్ళందరూ, కడప జిల్లాలో గెలిచిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి ఈ యొక్క ఆయన పాపులారిటీతోనే వీళ్ళందరూ గెలిచారు. అయితే ఒకటి చెప్పండి, ఇదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 2009 ఎన్నికలకు ముందు 2008 మీతో విభేదించి 2009 ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకొని అప్పట్లో ఉన్న మీ ప్రత్యర్థి అయిన లింగారెడ్డి గారికి మద్దతుగా నిలిచారు. ఆ రోజు కడప జిల్లాలో 9 స్థానాలు కాంగ్రెస్ వశమైతే ప్రొద్దుటూరు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అది కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క మద్దతుతోనే లింగారెడ్డి గెలిచారు అంటున్నారు ఆ రోజు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా బాధపడ్డారు, అన్నీ గెలిచాం, ప్రొద్దుటూరు మాత్రం మిస్ అయిపోయింది, అదొకటి వచ్చినట్టే సరిపోయింది, నాకు కేంద్రంలో కూడా సోనియమ్మ గారి దగ్గర కూడా మంచి పేరు ఉండేదని కూడా ఫీల్ అయ్యారు ఆయన ఆ రోజు. అంటే ఆ రోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మద్దతుతోనే లింగారెడ్డి గెలిచారంటారా, ఇతర కారణాలు అంటారా? ఇప్పుడు నేను 5 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూగా ఉండడము, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండబడిన తర్వాత కొంత అసమ్మతి కూడా మా దగ్గర ఉండబడిన వాళ్ళే కొంత. ఇప్పుడు ఈ పాలిటిక్స్లో ఏముందంటే నాకు పని జరగలే, నాకు కాంట్రాక్ట్ ఇప్పలే, నాకు డీలర్షిప్ ఇవ్వలే, నాకు ఉద్యోగం ఇప్పించలేదని ఎవరైతే ఎక్కువ సమయం మా దగ్గర ఉన్నారో వాళ్ళ వల్లనే కొంత నాకు ప్రజల్లో కొంచెం దూరం కావడం జరిగింది. అయితే నేను 5 టర్మ్స్ కంటిన్యూగా ఉండి అతను 3 సార్లు ఓడిపోయినాడు అనే దాని మీద అతను గెలవడం అనేది జరిగింది తప్పక. నేను ఒకటి చెప్తాను చూడండి, 2004లో 186 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు, 2009లో 158 సీట్లే వచ్చినాయి. కానీ రాజశేఖర రెడ్డికి అప్పుడు వచ్చినంత ఇప్పుడు ఎందుకు రాలేదనేది కరెక్ట్ కాదు. నీకు ఈ ప్రజారాజ్యం లేకుండా పోతే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేది కూడా కాదు. అట్లా కారణాల వల్ల ఇక్కడ కూడా పనిచేసి ఉండొచ్చు. ఇక్కడ 10 స్థానాలలో 9 స్థానాలు గెలిచినా కూడా 1 స్థానం కోల్పోవడం అనేది ఇటువంటి ఆస్పెక్ట్లో అది ఒక భాగం. ఓకే, అసమ్మతి అంటున్నారు. ఒక నాయకుడి మీద అసమ్మతి వచ్చిందంటే అతని పనితీరులో వైఫల్యం కావచ్చు, అతను నచ్చకపోవచ్చు, కానీ 5 టర్ములు చేసినా అతను సాధించిన ప్రగతి ఏమీ లేకపోతే మీరు ఇదే అంటున్నారు, అసమ్మతి 5 సార్లు నేను గెలిచాను కాబట్టి ప్రజలు ఒకసారి అవకాశం. అంటే మీ పొరుగునే ఉన్న తాడిపత్రిని తీసుకుంటే దివాకర్ రెడ్డి గారికి 1985 నుంచి వరకు ఓటమి లేకుండా మీలాగా ఆయన గెలుస్తూ వచ్చున్నారు. మరో రకంగా తీసుకుంటే ఇక్కడ మీ జిల్లాలోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఓటమి అంటే ఎరుగదు. మళ్ళా మీతో సమకాలీకులైన రఘువీరారెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయారు తప్పితే, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పితే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఓటమి అంటే ఎరగడు ఆయన కూడా. అంటే వాళ్ళందరికీ లేని అసమ్మతి ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి గారి మీద ఎందుకు వచ్చింది? ఇప్పుడు రఘువీరారెడ్డి నాకంటే తక్కువ సార్లే ఎమ్మెల్యే అయినాడు. ఒక దివాకర్ రెడ్డి వారు మాత్రము నాతో పాటు కంటిన్యూగా అయినాడు. దివాకర్ రెడ్డికి కాన్స్టిట్యున్సీకి నా కాన్స్టిట్యున్సీకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, దివాకర్ రెడ్డి గారికి నిలబడే ప్రత్యర్థి 1-2 ఎన్నికల్లో తప్పక ప్రతి దఫా ఆయనకు అభ్యర్థులను మారుస్తూ రావడం అనేది జరిగింది పార్టీ. ఆ కారణాల వల్ల అతనికి కొత్త అతనికంటే ఇతను బెటర్ కానీ
ఇంకోటి కాన్స్టిట్యున్సీ దృష్ట్యా చూస్తే మాకంటే కూడా ఆయన బాగా డెవలప్ చేశాడు. మీరు ఎందుకు చేయలేకపోయారు? మున్సిపాలిటీ ఆయన కంటిన్యూగా ఆయన చేతుల్లోనే ఉన్నింది, ఎమ్మెల్యే కూడా కంటిన్యూగా ఆయనే ఉన్నాడు. ఆయన ఆర్ఎన్బి మినిస్టర్గా ఉండబడినాడు, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండబడిన కాలంలో కాన్స్టిట్యున్సీని బాగా డెవలప్ చేసి ఆర్ఎన్బి మంత్రిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆ ఆర్ఎన్బి మంత్రి మాత్రం పట్టణాన్ని బాగా విశాలంగా సుందరంగా బాగా తీర్చిదిద్దినాడు. అడ్వాంటేజ్ నాకంటే అతనికి అధికారంలో మంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి నాకంటే డెవలప్మెంట్ బాగా చేయగలిగినాడు. దానివలన ఆయనకు డెవలప్మెంట్ చేసినాడు అనేది సానుభూతి ఆయనకుంది. ఇక్కడ 2009 ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నేను గెలవాలని కోరుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఓడించాలనే ప్రయత్నం చేశాడు. కారణం 2004 ఎన్నికల్లో ఆయన పార్లమెంటుకు నిలబడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేశాడు. అప్పుడు ఉండబడిన వివేకానంద రెడ్డి గారు మాకందరికీ సన్నిహితంగా ఉండేవాడు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆ మంచి పేరు ఉండబడిన దాని వలన ఎందుకు సార్ ఇప్పుడు ఈసారి వివేకానంద రెడ్డి గారే ఉండలే, నెక్స్ట్ దఫా మీరు ఏదో ముఖ్యమంత్రి గారు అయితే అప్పుడు అధికారం లేక ఆయన తీసుకురావచ్చు, ఈ దఫా వివేకానంద రెడ్డి గారే ఉండలేమని మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది పులివెందుల వాళ్ళు కొంతమంది కలిసి. ఆ కారణంగా నేను బాగా గట్టిగా చెప్పడంలో నేను ప్రధాన పాత్ర తీసుకొని చెప్పినాను. కాబట్టి ఆ రోజు మా మాట గౌరవం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు 2004లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా లేకుండా చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి మనసులో పెట్టుకొని 2004లో నన్ను క్యాబినెట్లోకి తీసుకుంటానని రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి చెప్పారు. క్యాబినెట్ ఉన్నలో నా పేరు లిస్టులో కూడా రాశారు. కానీ నేను వద్దన్న ఈయన పార్లమెంటుకు వద్దన్నాను. కాబట్టి ఈయన వీళ్ళ మదరు వీళ్ళ సిస్టరు ముగ్గురు కట్టగట్టి నన్ను క్యాబినెట్లో నుంచి తొలగించడం జరిగింది. ఈ కారణంగా 2009లో కూడా ప్రత్యర్థికి డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.